చాలామంది లేడీస్ మన దగ్గర వచ్చే పేషెంట్స్ అందరూ దే ట్రై టు అంటే దే ఫీల్ దట్ సర్జరీ ఈజ్ అ వెరీ బిగ్ ప్రొసీజర్. సో చాలామంది అవాయిడ్ చేస్తుంటారు సర్జరీని. సో ఈ అవాయిడ్ చేయడంతో చాలామంది అంటే దే ప్రిఫర్ మెడిసిన్స్ అనమాట. సో బ్రెస్ట్ రిడక్షన్లో కూడా ఈ మెడిసిన్ ఏమైనా పనిచేస్తుందా ఆ టైప్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో బట్ మనకు ఈ బ్రెస్ట్ రిడక్షన్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్కి మనకు కారణాలు తెలుసు. ఎవరికి అవుతుందంటే వన్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్తో వస్తుంది. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్తో ఎందుకు వస్తుందంటే ఇఫ్ వన్ ఈజ్ నాట్ ప్రాపర్ విత్ దర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, వీళ్ళల్లో కొవ్వు అనేది ఫామ్ అవుతుంది. అది హోల్ బాడీలో అవుతుంది, బ్రెస్ట్లో కూడా వచ్చేస్తుంది. సో వన్ రీజన్ ఇస్ దిస్. సెకండ్ రీజన్ ఎందుకు వస్తుందంటే జెనెటిక్స్ ద్వారా ఎవరెవరికో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందో వాళ్లకు ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. వాళ్లకు డెఫినెట్లీ మనము సర్జరీ అనే ఆప్షన్ ఇస్తాం. దీంట్లో కూడా మనము మెడిసిన్స్ అనేది ఏమీ ఉపయోగం పడదు. సో సర్జరీ అనేది ఇట్ ఇస్ కంపల్సరీ ఫర్ దీస్ పేషెంట్స్ అండ్ ఇట్ ఇస్ ద ఓన్లీ రెమెడీ ఫర్ ఎన్లార్జ్ బ్రెస్ట్. యూజువలీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో ఏం చేస్తామంటే స్కిన్ని తీసేస్తాము, ఎక్సెస్ స్కిన్ తీసేస్తాము, ఎక్సెస్ గ్లాండ్ని తీసేస్తాము, ఇంకా దాంతో చుట్టూ ఉన్న ఫ్యాట్ని కూడా తీసేస్తాం. ఇప్పుడు గ్లాండ్ తీసేస్తాం కాబట్టి ఈ రికరెన్స్ అనేది సర్జరీ అయిన తర్వాత యూజువలీ ఆ సమస్య ఉండదు. సో ఇట్ ఈస్ అ సేఫ్ సర్జరీ. మీకు రికరెన్సెస్ అనేది ఒకసారి చేస్తే ఇట్ ఈస్ వన్స్ అండ్ ఫర్ ఆల్ సర్జరీ అనమాట. సో రికరెన్స్ అనేది ఉండదు. ఆబ్వియస్లీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో లాక్టిఫరస్ గ్లాండ్స్ అంటే ఈ మిల్క్ ఫార్మింగ్ గ్లాండ్స్ అనేది తీసేస్తాం అనమాట. బట్ ఈ ప్రొసీజర్లో యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము ఏం చేస్తామంటే 30% ఆఫ్ ద గ్లాండ్ని మేము ఉంచేస్తాం, పేషెంట్లోనే ఉంచేస్తాం. సో ఈ 30% ఉంచడంతో ఏమవుతుందంటే ది ఉమెన్స్ కెపాసిటీ టు బ్రెస్ట్ ఫీడ్ ద చైల్డ్ అది మిగిలిపోతుంది అనమాట. సో సేఫ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చు. ఇంకోటి టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఈ నిప్పుల్ ఏరియాల కింద ఉండే బ్రెస్ట్ గ్లాండ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఒక 4 centimeters ఆఫ్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తాం. ఈ 4 centimeters టిష్యూ ప్రిజర్వేషన్ చేయడంతో ఏమవుతుందంటే patients can have that capacity to form to preserve the lactiferous ducts and milk production కూడా అవుతుంది. సో ఇది కూడా ఇంకొక సేఫ్టీ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ. కాబట్టి మిల్క్ ప్రొడక్షను, మిల్క్ ఫీడింగ్ అనేది, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అచీవ్ అండ్ ఏ మాత్రం సమస్యలు ఉండదు. సెన్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే బ్రెస్ట్ ఈజ్ సచ్ అ స్ట్రక్చర్ వే యూ రిక్వైర్ సెన్సేషన్స్, ప్రొటెక్టివ్ సెన్సేషన్స్, and you also require the other sensations for the other aspects. సో దీంట్లో ఇంకొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ సర్జరీ చేసేటప్పుడు మన బ్రెస్ట్ గ్లాండ్ కింద పెక్టోరస్ ఫేషియా అని ఉంటుంది. ఆ ఫేషియా కింద నుంచే మన బ్రెస్ట్ నర్వ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అక్కడ నుంచే ఫామ్ అయ్యి పైకి వచ్చేస్తాయి. సో ఈ పెక్టోరస్ ఫేషియా అనేది ప్రిజర్వ్ చేసుకుంటే, సో జనరలీ ఆ టచ్ చేయకపోవడంతో ఏమవుతుందంటే ఉన్న నరాలన్నీ సేవ్ అయిపోతాయి. సో ఈ నరాలు సేవ్ అయిపోతే ఆటోమేటిక్గా సెన్సేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఆల్దో టెంపరీగా కొద్దిగా మొద్దుబారినట్టు ఉంటుంది, కానీ ఫ్యూచర్లో ఇంకొక 6 weeksలో ఆ సెన్సేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి సెన్సేషన్స్ కూడా ఈ సర్జరీ ద్వారా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇది వరకు ఆల్మోస్ట్ ఒక 30-35 years వన్స్ ఈ బ్రెస్ట్ సర్జరీ టెక్నిక్ కనిపించిన తర్వాత అప్పుడు ఏముండేదంటే స్కారింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. సో ఆల్మోస్ట్ లైక్ యాంకర్ అనమాట. సో ఒకటేమో వర్టికల్ లైన్, ఇంకోటేమో హారిజాంటల్ లైన్. సో ఇదంతా చాలా ఎక్కువగా ఉండేది. ఎస్పెషలీ మన ఇండియన్ పేషెంట్స్లో ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్లో చాలా ప్రామినెంట్గా స్కార్స్ కనపడతాయి అనమాట. సో వీఆర్ వెరీ అవేర్ ఆఫ్ దిస్ స్కారింగ్ ఇన్ ఇండియన్ పేషెంట్స్. కాబట్టి మేము యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్, ఇండియన్ ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి వి ట్రై టు అవాయిడ్ ఈ స్కార్స్. సో మేము ఇప్పుడు చేసే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో వీ డూ అ మినిమల్ స్కార్ ఆర్ షార్ట్ స్కార్ టెక్నిక్. ఈ మినిమల్ స్కార్లో ఏమవుతుందంటే ఈ బ్రెస్ట్ స్కార్ అనేది ఒక వర్టికల్ లైన్ ప్లస్ క్రీస్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ది స్కార్ విచ్ ఇస్ ఇన్ ద లోవర్ పార్ట్ క్రీస్లో వెళ్ళిపోవడంతో అది ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ లాగా ఉంటుంది, కనపడదు అది. సో వాట్ ఎవర్ యూ సీ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 1 inch ఆఫ్ వర్టికల్ లైన్ విచ్ ఇస్ సీన్. అది కూడా చాలామంది పేషెంట్స్ దే డోంట్ రియలీ కేర్ అబౌట్ దాట్. అంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది మన లిటరేచర్ చూస్తే చాలా ఆర్టికల్స్ చదివితే కాంప్లికేషన్ రేట్ చాలా హైగా ఉంటాయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 35-40% వరకు కాంప్లికేషన్ రేట్స్ డిస్క్రైబ్ అనమాట. దీంట్లో ఈ కాంప్లికేషన్ రేట్లో బికాజ్
మన పేషెంట్స్ అంటే ఎట్లా ఉంటారంటే హెవీనెస్తో వస్తారు కాబట్టి చాలా వరకు కొవ్వు, చాలా వరకు ఎక్స్ట్రా స్కిన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ సర్జరీ చేయడంతో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ వూండ్ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. వూండ్ కాంప్లికేషన్ ఎట్లా వస్తాయంటే స్కిన్ బ్రేక్ డౌన్ కానీ, డెహైసన్స్ అవ్వడము, తర్వాత దాని నుంచి నీళ్లు కారడము అండ్ డిలేడ్ హీలింగ్ అవ్వడము, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 35% వరకు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మా సిరీస్లో మా పేషెంట్కి ఏం చేస్తామంటే వ్యాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ డివైస్ యూజ్ చేస్తాం. ఎస్పెషలీ చాలా అంటే బరువు ఉన్న పేషెంట్స్లో, ఎస్పెషలీ మేము వీడు లార్జ్ మేజర్ బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళకు వ్యాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ డివైస్ పెట్టేస్తే ఇదేం చేస్తుంది, ఆ సక్షన్ డివైస్ ఏం చేస్తుందంటే చెడు పదార్థాలు అన్నీ బాగా లాగుతూ ఆ స్కార్లో ఉన్న టెన్షన్ అంతా తీసేస్తూ ఎర్లీగా హీల్ అవుతుంది. సో దీంతో ఈ వూండ్ హీలింగ్ సమస్యలన్నీ బాగా తగ్గిపోతాయి. సో డెఫినెట్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ వేర్ వీ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ మేజర్ కాంప్లికేషన్స్. ఇంకోటి ఏంటంటే నిప్పుల్ ఏరియల్ కాంప్లెక్స్. ఈ నిప్పుల్ ఏరియల్ కాంప్లెక్స్ చాలా ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్. సో దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎస్పెషలీ వాస్కులారిటీతో ఇష్యూస్ వస్తాయి ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్తో. ఇది కూడా మనం బాగా రెడ్యూస్ చేయాలంటే వీ డూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డిలే ప్రొసీజర్. ఈ డిలే ప్రొసీజర్ మేము చాలా వరకు చేసాము. చాలా వరకు not even 1% of the patients of ours had these complications of nipple area necrosis. So it's a very, very safe technique. So మా పేషెంట్ కూడా చాలా బెనిఫిట్స్ అందుకున్నారు. సో ఇట్స్ అ వెరీ వెరీ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ టు అండుకో. ఇక మూడోది ఏంటంటే లాంగ్ రన్లో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేసిన తర్వాత చాలామందికి షేప్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే దీన్ని బాటమింగ్ అవుట్ అంటాం అనమాట. ఈ బాటమింగ్ అవుట్ అనేది 2 years 2.5 years అయిన తర్వాత వస్తాయన్నమాట. సో దీనికి కూడా స్ట్రక్చర్స్ మనం డర్మోఫేషియల్ ఫ్లాప్స్ మనం తయారు చేసి దానికి ప్రైమరీ బ్రెస్ట్ సర్జరీ చేసేటప్పుడే అన్ని లేపుతూ బ్రెస్ట్ని సపోర్ట్ చేస్తాం అన్నమాట. సో దీంతో కూడా బాటమింగ్ అవుట్ అనే సమస్యలు కూడా చాలా తగ్గిపోయాయి. సో ఓవరాల్ చూసుకుంటే బికాస్ ఆఫ్ దీస్ స్మాల్ ప్రొసీజర్స్ మా పేషెంట్లు చేస్తాం కాబట్టి ఈ కాంప్లికేషన్ రేట్స్ ఇన్ బ్రెస్ట్ సర్జరీ ఆర్ వెరీ వెరీ లో. సో చాలామంది పేషెంట్స్ మాకేం అడుగుతారంటే ఎంతవరకు తగ్గొచ్చు, అంటే ఎంత తీస్తే ఎంత బ్రా సైజ్ ఎంత వేసుకోవాలనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. సో దే ఆస్ దీస్ క్వశ్చన్స్ టు ప్లాస్టిక్ సర్జన్స్. సో యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్కి ఈ అందాజతో చెప్తాం అన్నమాట. 300 grams తీసిన వాళ్ళకు ఒక సైజ్ తక్కువ అవుతుంది బ్రెస్ట్. సో 600 grams తీసారనుకో 2 cups సైజ్ అవుతుంది. 900 grams తీస్తే 3 sizes అట్లా. సో డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్. ఇప్పుడు లార్జ్ బ్రెస్ట్ రిడక్షన్లో మేము యూజువలీ అరౌండ్ 1500 చేస్తాం. దీంట్లో సుమారుగా 5-6 cups తగ్గుతుంది అనమాట. సిమిలర్లీ మోడరేట్ బ్రెస్ట్ రిడక్షన్ చేస్తే అట్లీస్ట్ ఒక 2.5 cups సైజ్ తగ్గించవచ్చు అనమాట. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అయిన తర్వాత, సర్జరీ అయిన వెంటనే వీ గివ్ అ సర్జికల్ బ్రా. ఈ సర్జికల్ బ్రా గివ్స్ నాట్ ఓన్లీ కంఫర్ట్ టు ద పేషెంట్ బట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద షేప్ మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఫ్లూయిడ్స్ ఫామ్ చేయడం కొద్దిగా తగ్గుతాయి. సో కంఫర్టబుల్గా ఉంటారు పేషెంట్స్. ఈ సర్జికల్ బ్రా అనేది ఆల్మోస్ట్ 3 to 4 weeks వేసుకోవాలి డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్. దీంతో కాకుండా మసాజెస్ స్టార్ట్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ 2nd or 3rd day. స్టార్ట్ చేసిన తర్వాత స్వెల్లింగ్ అనేది, బ్రెస్ట్లో ఉన్న స్వెల్లింగ్ అనేది కొత్త డ్రైన్ అవుతుంది. సో ఎర్లీ గెయినింగ్ బ్యాక్ ఆఫ్ ద షేప్ అనేది వస్తుంది అండ్ పేషెంట్ ఆల్సో ఫీల్ మచ్ బెటర్. కుట్లు అనేవి మేము వి యూజ్ అబ్జార్బుల్ సూచర్స్ కాబట్టి కుట్లు తీయాల్సిన అవసరం లేదు. యూజువల్లీ కరిగిపోతాయి అండ్ దే జస్ట్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అవన్నీ ఉండవు. వెరీ రేర్లీ మేము డ్రైన్స్ యూజ్ చేస్తాం. అది కూడా వేర్ ఎక్సెప్షనలీ వి యూజ్ డ్రైన్స్. సో డ్రైన్స్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్ ఇన్ దీస్ పేషెంట్స్.